platoon is number 10 platoon, being commanded by Hero Deori of NER Directorate. విశాఖలోని డాక్టర్ విఎస్ కృష్ణ కళాశాలలో కెమిస్ట్రీ లెక్చరర్గా బాధ్యత వహిస్తున్న మురిపింటి బాలకృష్ణకు లెఫ్టినెంట్ హోదా లభించింది. ఈ సందర్భంగా కళాశాలకు చెందిన ప్రిన్సిపల్, విద్యార్థులు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. According to course, not course. Okay, national cadet course, not course. Okay, what is the now motto of the NCC? Unity and discipline. What is the motto? Unity and discipline. నా పేరు బాలకృష్ణ, కెమిస్ట్రీ లెక్చరర్గా డాక్టర్ విఎస్ కృష్ణ గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ అటానమస్ కాలేజీలో కెమిస్ట్రీ లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. నేను 2023 జూలైలో ఈ కళాశాలలో అడుగుపెట్టడం జరిగింది. అప్పటి నుంచి 2 ఏళ్ళుగా కేర్ టేకర్ ఆఫీసర్గా పనిచేయడం జరిగింది. 2 సంవత్సరాలు కేర్ టేకర్ ఆఫీసర్ ట్రైనింగ్ తర్వాత ఎన్సిసి ఆఫీసర్స్ ద్వారా ఇంటర్వ్యూ జరగడం జరిగింది. దాని తర్వాత ప్రీ కమిషన్డ్ కోర్స్ ఎన్సిసి ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, ఓటీ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ కాంప్టీ మహారాష్ట్రలో ట్రైనింగ్ 3 months తీసుకోవడం జరిగింది. ఈ ట్రైనింగ్ వీటన్నింటికి మా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఐ విజయబాబు గారు నన్ను ఎంతో ప్రోత్సహించి నేను ఈ ట్రైనింగ్ విజయవంతంగా పూర్తి చేయడానికి ఆయన కారకులయ్యారు. అదేవిధంగా 9 months ఒక ఆర్మీ ట్రైనింగ్, రిగరస్ ట్రైనింగ్ జరిగిన తర్వాత లెఫ్టినెంట్ హోదా రావడం జరిగింది. నేను యాక్చువల్గా January 5th, 2026 నుంచి April 4th, 2026 వరకు ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. జరిగాక మాకు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ద్వారా మాకు లెఫ్టినెంట్ హోదా ఇవ్వడం జరుగుతుంది. అయితే టెంపరీగా మాకు లెఫ్టినెంట్ అయినప్పటికీ 3 months తర్వాత మాకు అధికారికంగా లెఫ్టినెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ హోదా సాధించడానికి గల కారణం మా కళాశాల స్టాఫ్ అయితేనేమి, నెక్స్ట్ అదేవిధంగా ప్రిన్సిపల్ సార్ చాలా ముఖ్యంగా నా విజయంలో చాలా కీలక పాత్ర పోషించారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యాక్చువల్గా శ్రీకాకుళం జిల్లా అండి, శ్రీకాకుళం జిల్లా పలాస మండలం మామిడిపల్లి గ్రామం అండి, బొడ్డపాడు పోస్ట్ మాది. అక్కడ విద్యాభ్యాసం అంతా నాది హై స్కూల్లో, ప్రైమరీ స్కూల్, తర్వాత హై స్కూల్ బొడ్డపాడు జెడ్పిహెచ్ స్కూల్ బొడ్డపాడులో జరిగిందండి. తర్వాత ఇంటర్మీడియట్ సాయి శిరీష జూనియర్ కాలేజ్ కాశీబుగ్లో చదివాను. నెక్స్ట్ డిగ్రీ ప్రజ్ఞా డిగ్రీ కాలేజ్లో చదవడం జరిగింది. తర్వాత పీజీ రాజమండ్రి ఆదికవి నన్న యూనివర్సిటీలో చదివానండి. అది ఆదికవి నన్న యూనివర్సిటీ ఫస్ట్ బ్యాచ్ అండి నేను. తర్వాత ఏపీపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా డిఎల్గా 2011 డిసెంబర్లో
నియమితులయ్యాను. నెక్స్ట్ తర్వాత ఫస్ట్ పోస్టింగ్ నాది తెలంగాణ. తర్వాత తెలంగాణలో దాదాపుగా 8½ ఇయర్స్ పనిచేసినాక 2019 జాన్యురీలో మళ్ళీ మా టెక్కలి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్‌కి రావడం జరిగింది. తర్వాత మన కృష్ణా కాలేజ్‌కి 2023 జూలైలో వచ్చాను. నెక్స్ట్ ఈ ఆపర్చునిటీ అనేది ఎన్‌సీసీ అనేది ఆహ్, చాలా నా చాలా బావుంటుంది. మెయిన్ ఎన్‌సీసీ మోటో నా ఎన్‌సీసీ రావడానికి గల కారణం ఏంటంటే, దాంట్లో ఉన్నటువంటి యూనిటీ అండ్ డిసిప్లిన్. అంటే మనం యూనిటీ, డిసిప్లిన్ ఏ విధంగా పిల్లలకి ఆపాదించాలి అనే ఉద్దేశంతో మెయిన్‌గా ముఖ్యంగా రావడం జరిగింది. నా ఎన్‌సీసీ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ టెక్కలిలో వర్క్ చేసినప్పటికి అవకాశం లేదు. కానీ ఇక్కడికి కృష్ణా కాలేజీలో ఎప్పుడైతే అడుగుపెట్టానో మన కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విజయబాబు గారు నా మీద నమ్మకం ఉంచి నెక్స్టు ఈ ఎన్‌సీసీ కేర్‌టేకర్ ఆఫీసర్‌గా నియమించడం జరిగింది. నా అంటే మై పేరెంట్స్‌కండి. ముఖ్యంగా నేను నా విజయం ఎంత సక్సెస్‌గా నా నా జీవితం ఎంత సక్సెస్‌ఫుల్‌గా జరుగుతుందంటే దానికి కారణం ప్రధానంగా నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకు ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే నేను ఈ విధంగా ఇన్ని సక్సెస్ సాధించడానికి నా పేరెంట్స్ నాకు జన్మ ఇవ్వకపోతే నెక్స్ట్ ఇవన్నీ సాధించలేమండి. రియల్‌గా నా పేరెంట్స్‌కి జన్మ జన్మల రుణపడి ఉంటానండి. తర్వాత మన అందరికి తెలిసిందే పేరెంట్స్ తర్వాత నెక్స్ట్ ముఖ్యంగా నా భార్య అండి. నా భార్య రోజారమణ గారు. నెక్స్ట్ నాకు ఎంతో సహకరించారు. ఇప్పుడు ఈ ట్రైనింగ్‌కి వెళ్ళానంటే పిఆర్‌సిఎన్ కోర్స్ ఓటీఏ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ కామ్టీకి మహారాష్ట్రలో నేను తీసుకున్నటువంటి ట్రైనింగ్ గల ప్రధాన కారణం కూడా నా వైఫ్ అండి. నా చిన్న పిల్లలు ఉన్నప్పటికీ 3 6 ఇయర్స్ కిడ్స్ ఉన్నప్పటికీ వాళ్ళని విడిచిపెట్టి నేను వెళ్ళడం జరిగిందండి. తనే సహకరించుకుంటే నెక్స్ట్ నేను ఈ విజయం నిజంగా సాధించేవాడిని కాదండి. నా ప్రిన్సిపల్, నా కళాశాల సిబ్బంది, నెక్స్ట్ అదేవిధంగా ప్రిన్సిపల్ సార్, నా వైఫ్, నా పేరెంట్స్, నెక్స్ట్ నా స్టూడెంట్స్ ముఖ్యంగా నా ఎన్‌సీసీ క్యాడెట్స్ కూడా ఎప్పుడు ప్రోత్సహించేవారండి. సార్ మీరు ఎలా అయినా వెళ్ళండి సార్. నెక్స్ట్ మిమ్మల్ని ఏఎన్‌ఓగా చూడాలి. నెక్స్ట్ స్టూడెంట్స్‌తో పాటుగా ముఖ్యంగా ప్రిన్సిపల్ సార్ ఎప్పుడు ఎమోషన్ అయ్యేవారండి. బాలకృష్ణని ఎలాగైనా ఏఎన్‌ఓగా చూడాలి. లెఫ్టినెంట్ ఆఫీసర్‌గా చూడాలనే ఆహ్, భావనతో నాలో కూడా మంచి ఉత్సాహం వచ్చిందండి. పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీడియాకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ లెఫ్టినెంట్ హోదా వచ్చిందంటే దానికి కారణం కూడా మా 13 ఆంధ్ర బెటాలియన్ లెఫ్టినెంట్ కల్నల్ నీరజ్ కుమార్ సార్ కూడా. ఆయన ప్రోత్సాహం కూడా ఎంతో ఉందండి. అక్కడ ఉన్నటువంటి 13 ఆంధ్ర బెటాలియన్ ఆర్మీ స్టాఫ్ కూడా ఎంతో నాకు సహకరించారు. థ్యాంక్ యూ అండి. మా సార్ పేరు బాలకృష్ణ లెఫ్టినెంట్. సార్ వచ్చి నుంచి అయితే మాకు ఎలాంటి ఇబ్బంది కల్పించలేదు. మంచిగా చూసుకున్నారు. ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయించి అన్నిట్లో మాకు మంచిగా చూసుకున్నారు. ఇంతకు ఏ ప్రాబ్లం అయితే మాకు రానివ్వకుండా చూసుకున్నారు. నా పేరు జే దీపక్. మా సారు లెఫ్టినెంట్ బాలకృష్ణ గారు. మా సార్ ఎప్పుడైనా సరే మాకు ఏం కష్టం వచ్చినా సరే ఎన్‌సీసీలోని ముందుగా వచ్చి అన్నీ చూసుకున్నారు. అలాగే కాకుండా ఎన్‌సీసీ ఒకటే కాకుండా లెక్చరర్ ఇన్ కెమిస్ట్రీ అతను. అంటే 2 బ్యాలెన్స్ చేసుకొని ఉన్నారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీని కూడా వదిలేసి మరీ వెళ్ళారు. మా కోసం అని చెప్పి వెళ్ళారు అక్కడికి. మా కోసం చాలా ఇదైతే చేశారు సారు. సో మేము చాలా గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అవుతున్నాం. సారు ఆధ్వర్యంలో మేము మంచిగా చేస్తున్నందుకు థ్యాంక్ యూ. నేను కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మా బాలు సార్ చాలా బాగా చెప్తారు. అందరికీ అన్నీ అర్థమయ్యేటట్టు కెమిస్ట్రీ అంటేనే డిఫికల్ట్. ఇంకా అందులోనూ కెమిస్ట్రీ ఈక్వేషన్స్ అయినా ఏవైనా సరే చాలా అర్థమయ్యేటట్టు బ్యాలెన్స్ చేస్తూ అందరికీ అర్థమయ్యేటట్లు చెప్తారు. అందరు స్టూడెంట్స్‌కి అర్థమైందా లేదా అని అడిగి మరీ తెలుసుకొని మరీ చెప్తారు. అది బాలు సార్‌లో ఉండే గొప్పతనం. థ్యాంక్ యూ. మిస్ కేఆర్‌లక్ష్మి బీఎస్సీ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ చదువుతున్నాను. బాలు సార్ చాలా ఎన్‌సీసీ కూడా నేను సార్ బాగా డీల్ చేస్తారు బాలకృష్ణ సార్. నమస్కారం. ఈరోజు డాక్టర్ విఎస్ కృష్ణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేస్తూ ఉన్న ఇద్దరు లెక్చరర్స్కి మరి జాతీయ స్థాయిలో గుర్తింపు రావటం ఎంతైనా సంతోషం, గర్వకారణం. కళాశాలలో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో
కెమిస్ట్రీ అధ్యాపకులుగా పనిచేస్తూ ఉన్న డాక్టర్ ఎం బాలకృష్ణ గారికి మరి లెఫ్టినెంట్గా గుర్తింపు రావటం, ఎన్సీసీ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకోవటం, ఇది కూడా ఎంతో మరి గుర్తించుకోదగిన ఒక అచీవ్మెంట్ కళాశాల నుంచి. ఎన్సీసీ మరి విద్యార్థుల్ని తీర్చిదిద్దటంలో వారిని మరి ఉత్తమ పౌరులుగాను, అలాగే బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దటం ఎన్సీసీ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంతేకాదు వ్యక్తిగతమైన క్రమశిక్షణకి, పట్టుదలకి, మరి జీవితంలో ఏదైనా సాధించాలి అనుకునే దానికి కూడా ఎన్సీసీ ఎంతగానో ఉపకరిస్తుంది.